हरिः ओं श्रीगुरुभ्यो नमः। भूरिमदीय మోహతమముంబు ఎడబాప సమర్థులు అన్యులు వారలు నీవగాక నిరవజ్య నిరంజన నిర్వికార సంసారలతాలవిత్ర బుధసత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక నిను శరణంబు సొచ్చదన్ అనింజతపోనిధి నన్ను కావవేయని తను దేవహూతి వినయంబున సన్నుతి చేసి అనుపమ సత్కృపాకలితుడై కపిలుండు అనురాగమొప్ప సజ్జనని నిచయాపవర్గ ఫల సాధనమై తగు తల్లి వాక్యముల్ వినుము అదిగాక ఈ భువి దివింపలుమారు చరించు ఆత్మ తా ధన పశుపుత్ర మిత్ర వనితా తతిపై తగులంబుమాని అనన్నఘుని విశ్వతోముఖు అనన్యగతిన్ భజించెనేని వానిని ధనమృత్య రూప భవనీరధినేదరింపజేయి రూఢి ప్రధాన పురుష నాయకుండును భగవంతుడను జగత్ప్రభుడనైన నాకంటే అన్యులుగై కొని తగిలిన ఆత్మలు భవభయం బెందు ఎప్పుడు కావున నా ఆజ్ఞ గడవంగ నొడుట చేసి వాయువు వీచి సిఖి వెలుంగు ఇనుడు తపించు తానింద్రుండు వర్షించు భయమంది మృత్యువు పరువు బెట్టు కాన విజ్ఞాన వైరాగ్య కలితమైన భక్తి యోగంబునంజేసి పరమ పదము కొరకు అయ్యోగి వరులు మచ్చరణ భజనులగుచు చరింపుచుందురు నిర్భయాత్ములగుచు హలకులిశాంకుశ జలధ్వజఛత్ర లలిత లక్షణ లక్షితములు సలలిత నఖచంద్ర చంద్రికా నిర్ధూత భక్త మానస తమఃపటలములును సురుచిరాంగుష్ట నిశ్చ్యూత గంగాతీర్థ మండిత హరజటా మండలములు అంచిత ధ్యానపరాయణ జనభూరి కలుష పర్వత దీప్తి కులిశములును దాసలోక మనోరథదాయకములు చారు యోగి మనః పద్మ షట్పదములు ననగ తనరిన హరిచరణాబ్జములను నిరుపమ ధ్యానమున మది నిలుపవలయో. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ రహుగణు ఆ అడవిలో, ఆ సంసారం అనేటువంటి అడవిలో తిరుగుతూ ఉండేటువంటి ఆ వర్తకులు ఉన్నారే, అంటే బాహ్యమైనటువంటి ఈ జగత్తుతో లావాదేవీలు పెట్టుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, చిన్న పిల్లవాడు దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు సమస్తమైనటువంటి వాళ్ళందరూ కూడా ఏమేం పనులు చేస్తున్నారు అనేటువంటి విశేషాన్ని ఓ పరీక్షితు రహుగణుడికి ఆయన చెప్తూ ఉన్నాడు కదా. ఆ చెప్పేటువంటి విషయంలో ఒకడు ఏం చేస్తూ ఉంటాడంటే, తేనె పట్టును చూసి ఆ తేనెను పొందాలి అనుకుని వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఆ తేనె తీగలన్నీ కుట్టేటప్పటికి తనకి చాలా అవమానం జరుగుతుంది. అంటే ఏమిటి, తన మానం, తన శరీరానికి ఆ తేనె తీగల వల్ల కలిగినటువంటి బాధ చేత చాలా అవమానము, అంటే రక్షింపబడకుండా ఉండేటువంటి స్థితిలో వెళ్ళి ఆ తేనె పట్టును పట్టుకుంటాడు. కాబట్టి దానివల్ల జరగాల్సినటువంటి శాస్తి జరుగుతూ ఉంటుంది. కానీ చాలా కష్టం, అతి కుచ్రాత్. ఇంకొకటి ఏం చేస్తాడంటే, చాలా తెలివితేటలుగా చాలా కష్టంతో ప్రతిలబ్ధమాన ఇంకొకటి ఏం చేస్తాడు, ఆ తేనె పట్టులతోనే కొన్ని జాగ్రత్తలు వహించి ఆ తేనె పట్టులో తేనె తీసుకుంటాడు. తీసుకుని అప్పుడు ఏం చేస్తాడు, ఆ తేనె నాకు దొరికింది అని చెప్పి ఆ తేనెను సంపాదించుకునేటువంటి సమయంలో అన్యాతి విలుంపంతి, ఇంకా బలవంతంగా కొందరు వచ్చేసేసి ఆ తేనెని వాడి నుంచి లాగేసుకుపోతూ ఉంటారయ్యా. ఇది జరిగింది. తర్వాత ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని 11వ వచనంలో చెప్తూ,
క్వచిచ్చ శీతాతపవాతవర్ష ప్రతిక్రియాం కర్తుమనీషాస్తే క్వచిన్మిధో విపణ్యచ్చ కించిద్ విద్వేషం వృచ్యచ్యుత విత్తసాఠ్యాత్. క్వచిత్ ఇంకొక చోట, ఒక చోట ఇలాగ జరుగుతూ ఉంటాడు, ఇలా ప్రయాణం చేస్తూ ఉంటాడు, ఇలా చేస్తుంటే ఒక చోట ఏమవుతుందంటే శీత ఆతప వాత వర్ష ప్రతిక్రియాయాం ప్రతిక్రియ చేయలేకపోతున్నాడు. చలి వస్తుంది, ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, గాలి వస్తుంది, వర్షాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ విపరీతంగా అడవి కదా, అందులో ఇవన్నీ వచ్చేస్తూ ఉండేటప్పటికీ వాటికి ప్రతిక్రియ, వాటిని ఆపుకోవడం అంటే నివారణ చేయడానికి కర్తుం అనీష చేత కాదు వాడికి. ఎండను ఎలా తప్పించుకోవాలో తెలియదు, గాలిని ఎలా తప్పించుకోవాలో తెలియదు, వర్షం వచ్చేస్తుంటే ఏం చేయాలో తెలియదు. అదంతా అడివి. తన దగ్గర ఉన్నటువంటి నివారణ సామగ్రి అంతా చాలా తక్కువగా ఉంటుంది. ఉన్నవేమో పోతున్నాయి, గొడుగుంటే గొడుగు పాడైపోతుంది, వస్త్రాలు ఉంటే అవేమో మాసిపోతున్నాయి. ఇలాగ రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో ఈ మనిషి వీడు ఇలా ఉన్నాడయ్యా. ఇలా ఉండేటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అంటే సామర్థ్యం లేకుండా ఉంది. హీఈస్ ఇన్ఎఫిషియంట్ ఇన్ డీలింగ్ విత్ దీస్ థింగ్స్. వీటితో ఇప్పుడు మనం కూడా చూస్తూనే ఉన్నాం కదండి. వరదలు వస్తే ఇంత పెద్ద గవర్నమెంట్లు, ఇంత పెద్ద మేధావులు, ఇన్ని సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్లు, ఇన్ని ఇవి ఉన్నా సరే అటు అమెరికాలో కానీ అక్కడ కాలిఫోర్నియాలోనూ అక్కడ వచ్చేటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్చిచ్చులను ఆపలేకపోతున్నారు, వచ్చేటువంటి సునామీలను ఆపలేకపోతున్నారు, వచ్చేటువంటి ఇవన్నీ కూడా ఆపలేకపోతున్నారు. భారతదేశం దగ్గరకు వచ్చేటప్పటికి వరదలు ఆపలేరు, ఎండలు ఆపలేరు, పంటలు పండించలేరు, చెట్లు కొట్టేస్తూ ఉంటారు. వాతావరణం అంతా కూడా ఒక రకమైనటువంటి స్థితిలోకి వాతావరణం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఒకసారి ఇలాగా మామూలుగా ఏ విధమైనటువంటి ప్రతిక్రియ కూడా చేయడానికి అనీష చేతగాని వాడు ఆస్తే అయి ఉంటాడు వీడు. అంటే ఉదాహరణ ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, అకాల వర్షాలు వస్తున్నాయని చెప్పి రైతులేమో కొన్ని వందల వేల మంది రైతులంతా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికేమో వీళ్ళు ఉండరు. అవన్నీ రోడ్ల మీద ఆరపెడుతూ ఉంటారు. ఆ వర్షం వచ్చేస్తూ ఉంటుంది, గాలి వచ్చేస్తూ ఉంటుంది, అవన్నీ తడిసిపోతూ ఉంటాయి. అందరూ మేధావులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు, ధనవంతులు, ఇంకా ఒకటి కాదు కదా ఇవి. అదేవిధంగా కరెంటు కోతలు ఉంటూ ఉంటాయి, నీళ్ళ కోతలు ఉంటూ ఉంటాయి. అంటే ఏమిటన్నా శీత ఆతప వాత వర్ష ప్రతిక్రియామాం కర్తుం అనీష చేతకాని ఈ శాస్త్రవేత్తలు, ఈ విశ్లేషకులు, ఈ రాజనీయ నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉద్యోగస్తులు అందరూ కూడా చేతకానిటువంటి వాళ్ళు ఉంటారు అని మనందరినీ అంటే కోపం వస్తుందేమో అని చెప్పి ఏదో వర్తకులు ఒక గుంపు అని చెప్పి ఊరికినే మన కోపం వస్తే భాగవతం వినకూడదు అనుకునేటువంటి విధానంగా ఉంటుంది. కాబట్టి ఊరికినే అలాగా వేదవ్యాస మహర్షి అలా చెప్తాడయ్యా అన్నట్టుగా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి అక్కడ ఉండేటువంటి విశేషాన్ని చెప్తూ ఇంకా ఏమన్నాడంటే ఇలాగ ఉంటూ ఉంటాడు. ఇలా ఉండేటువంటి విషయంలో ఏదో ఒక చిన్న వస్తువుకు సంబంధించినటువంటి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఏదో అది కావాలి, ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలి, అది కావాలి, ఇది కావాలి అనేటువంటి మెధ ఒకరితో ఒకరు ఏం చేస్తుంటే యత కించిత్ చవుత దేనినో ఒక అల్పమైనటువంటి వస్తువు కోసం విపణన్ వర్తకం చేస్తూ ఉంటాడు. వర్తకం చేస్తారు. వర్తకం చేసేటప్పటికి ఏమవుతుందంటే వాడు డబ్బు ఇస్తానండి, మాకేమో అప్పు ఇవ్వండి, అప్పు ఇస్తే నేను ఇన్స్టాల్మెంట్ మీద కడతానండి, లేకపోతే బ్యాంకులోకి ఈ ప్రాజెక్ట్ అంతా నేను రన్ చేస్తూ ఉంటానండి. ఆ రన్ చేస్తూ ఉండేటప్పటికి ఏదో బ్రహ్మాండమైనటువంటి ఇవి వేయించేస్తాను, అవి వేయించేస్తాను, ఆ ప్రాజెక్టులు చేసేస్తాను, గవర్నమెంట్ దగ్గర అక్కడ ఇక్కడ బ్యాంకుల్లోనూ కోట్లాది రూపాయలు అప్పులు తీసేసుకుంటూ ఉంటాడు. అవన్నీ తీసేసుకునే వాడు ఏం చేస్తాడంటే ఆ బ్యాంకుల్ని, ఆ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళని చిన్న చిన్న వస్తువులు ఏమిటి పెద్ద పెద్ద వస్తువులు అన్నింటిలోనూ కూడా మోసం చేసేస్తూ ఉండాలి. ఇలా ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఇలాగ లావాదేవీలు చేసుకునేటువంటి వాళ్ళ మధ్య విద్వేషం రుచ్యతి, విద్వేషం పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది.
ఇది జరిగిందయ్యా. ఈ వర్తక ప్రపంచంలో, వర్తకం అంటే లావాదేవీలు, కాంటాక్ట్స్, ఒకదాంతో ఒకటి బిజినెస్లు పెట్టుకోవడం అనేటువంటి వాటి వల్ల వచ్చేటువంటి విధానం జరిగిందయ్యి అని చెప్పిన తర్వాత ఇంకా ఏం జరుగుతుంది అనేటువంటి చెప్తూ, క్వచిత్ క్వచిత్ క్షీణధనస్తు తస్మిన్ శయ్య ఆసన స్థాన విహారహీన యాచన్ పరాద ప్రతిలబ్ధకామ పారక్య దృష్టిర్లభతేవమానం. క్వచిత్ 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 ఒక చోట, ఒక్కో చోట క్వచిత్ ఒక సమయంలో క్షీణధనహతు ఖర్చు అయిపోతుంది, ధనం అంతా ఖర్చు అయిపోతుంది. అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసేసి ధనం అంతా ఖర్చు పెట్టేస్తూ ఉండేట తస్మిన్ ఆ అడవిలో, అడవి అంటే ఈ సంసారం అనేటువంటి ఈ మన బ్రహ్మాండమైనటువంటి ఈ సొసైటీస్ ఉన్నాయే, సొసైటీస్ అంటే ఇది భారతదేశం, ఈ ప్రజా సమూహాలు, ఈ సహకార సంఘాలు, ఈ మనుషులు, ఈ విశ్లేషకులు, ఈ యూనివర్సిటీలు, ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, ఈ వ్యవస్థలు, వీటిలా ఇది అడవి అన్నమాట. ఈ అడవిలో ఒక్కొక్కసారి వాడికి శయ్య ఆసన స్థాన విహారహీన, పడక కుర్చీ ఉండదు, తర్వాత మకాన్ చేయడానికేమో సరైనటువంటి ఆవాసాలు ఉండవు, ప్రయాణ సాధనాలు లేకుండా ఉండే వాడు ఏం చేస్తుంటే పరాతి యాచిస్తూ ఉంటాడు. అవతల వాడిని అడుక్కుంటూ ఉంటాడు, బాబు నేను ఇలా కూర్చుంటాను కాస్త ప్లేస్ ఇస్తారా అని అడుగుతూ ఉంటాడు. తర్వాత కాసేపు పడుకుంటాను ఈ బెర్త్ మాకు ఇస్తారా అని అడుగుతూ ఉంటాడు. ప్రయాణ సాధనాలు ఉండవు. ఇప్పుడు ఏమిటైపోతుంది, యుద్ధం వల్ల మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి ఆయిల్ అంతా సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. ఈ అడవిలో ఈ మృగాలు కొట్టుకుంటూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ప్రయాణ సాధనాలన్నీ కూడా ఎక్కడికెక్కడ బంద్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ ధరలు పెరిగిపోతూ ఉంటాయి. దీన్ని బట్టి ఏం చేస్తుంటే మాకు ఇది ఇస్తావా అది ఇస్తావా అని చెప్పి ఆ దేశాన్నప్పటికీ ఈ దేశాన్నప్పటికీ అక్కడప్పటికి ఇక్కడికి యాచించువాడై ఇలా అడుక్కుంటూ అప్పులు చేసుకుంటూ అప్రతిలబ్ధ కామ. పోనీ ఇలా అడుక్కుంటున్నాడు అంటే ఏదైనా వాడికి లబ్ధి పొందుతుందా అంటే అప్రతిలబ్ధ కామ, ఏ విధమైనటువంటి కోరిక కూడా వాడికి తీరటం లేదయ్యా వీడికి. ఇలాంటి తీరినప్పుడు వాడు ఏం చేస్తుంటే పారక్య దృష్టి, ఇతరుల సొత్తు మీద దృష్టి కలుగుతుంది. అప్పుడు అవమానం లభతే, అవమానం పొందుతూ ఉంటాడు. ఇలాగ అడుక్కుంటూ అన్ని దేశాలని అడుక్కుంటూ ఉంటే ప్రతివాడు మేము ఇవ్వము, ఈ కండిషన్స్ ప్రకారం నువ్వు ఇది చేయాలి అది చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి అంటే సరే 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 అని ప్రతి దానికి ఒప్పేసుకుంటూ అవమానం పొందుతూ ఉండేటువంటి స్థితి కలుగుతుందయ్యా. భవాటవీ, ఇలాంటి చోట శర్మ నవిందతి, ఎక్కడ ఎవడికి శాంతి లేకుండా ఉంటుంది. ఇలా ఉండేటువంటి సందర్భంలో కోరిక తీరనటువంటి కనీసం ప్రయాణం చేయడానికి కూడా ప్రయాణ సాధనాలు ఉండవు. ఆ ప్రయాణ సాధన డబ్బంతా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఇతరుని ధనం యాచిస్తూ ఉంటాడు. ఆశిస్తూ ఉండేటప్పటికి అక్కడ అవమానాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది అయిన తర్వాత ఇంకా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే అన్యోన్య విత్తవ్యతిషంగ వృద్ధ వైరానుబంధో వివహన్మిధశ్చ అధ్వన్యముష్మిన్నురు కృచ్ఛ్ర విత్త బాధోపసర్గైర్విహర నివిపన్న. తర్వాత ఏమవుతుంది, ఈ లోపల డబ్బులు లేనప్పుడు మన దగ్గర డబ్బు లేదనుకోండి, ఏదో బ్యాంకు దగ్గరికి అప్పు పెడతాం, మనకు అప్పులు ఇచ్చే ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకుంటూ ఉంటాం. ఇలాగా అతడు మార్గంలో ఈ సంసారం అనేటువంటి మార్గంలో ప్రయాణిస్తూ ఉండేటువంటి సందర్భంలో వీడు ఇతరుల దగ్గర ధనం ఇచ్చిపుచ్చుకుంటాడయ్యా, ఇస్తాడు పుచ్చుకుంటూ ఉంటాడు. ఆ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే ఇలా డబ్బు పుచ్చుకునేటువంటి వాడికి ఆ ఇచ్చినటువంటి వాడికి మధ్యన వైరం అనేటువంటి దోషం పెరుగుతూ ఉంటుంది. ఇలా దోషాలు పెరుగుతుంటే ఇంకొకరి దాంతో ఏమిటి జరుగుతుంటుందంటే వివాహాది సంబంధాలు వారితో కలిపేసుకుంటూ ఉంటారు. కలిపేసేసుకుని ఈ తీరున అతడు పెద్ద కష్టాలని ధనపీడల్ని విఘ్నాలని పొంది ఆపదల్లో పడి చేస్తాడు. ఇది చెప్పాడు. విపన్న, ఆపదలను పొందువాడు అంటే మరణిస్తాడు. ఈడేం చేశాడండి, ఈ డబ్బులు సంపాదిస్తాడు. ఈ డబ్బులన్నీ సంపాదించేసేసి వీటితో ఏం చేస్తాడు, అప్పులు తీసుకొస్తాడు. అప్పులు తీసుకొచ్చాడు, లేకపోతే ఉన్న భూములు అమ్మేసేసి వాటితో చేసే అయినా ఇలాగ అప్పులు చేస్తూ ఉంటాడు. ఉన్నదాన్ని అమ్మేసుకుంటూ ఉంటాడు. రకరకాలైనటువంటి వ్యాపారాల్లోకి దిగిపోతూ ఉంటాడు. ఇలాగ ఇటువంటి వైరం ఈ లోపల ఏమవుతుందంటే ఇవ్వని వాడితో దోషం, ఇచ్చేవాడు
వాడినేమో వాడు తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. ఏదో మొత్తం దేశంలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థనంతటినీ కూడా మోసం చేసేస్తూ ఉంటాడు, అన్యాయంగా సంపాదించేస్తూ ఉంటాడు. ఒకటి కాదు కదా, అలాగా ఈ సంసారం అనేటువంటి ఈ వ్యవస్థలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వివాహాది సంబంధాలను కలిపేసుకుంటూ ఉంటాడు, వివాహాలు చేసేసుకుంటూ ఉంటాడు. ఈ పెద్దరెడ్డి గారు ఆ పెద్దరెడ్డి గారితో, ఈ పెద్ద చౌదరి గారు ఆ పెద్ద చౌదరి గారితో, ఈ బ్రాహ్మడు ఆ బ్రాహ్మడితోనూ ఇలాగ డబ్బున్న వాళ్ళతో సంబంధాలు కలిపేసుకుంటూ ఉంటారు. ఇలా కలిపేసుకుంటూ ఉండి ఈ ధనం అప్పు తెచ్చినటువంటి ధనంతోనూ, దేశాన్ని మోసం చేసినటువంటి ధనంతోనూ బ్రహ్మాండమైనటువంటి వివాహాలు చేసేసుకుంటూ ఉంటారు. చేసేసుకుని ఆ పెళ్ళిళ్ళకి, ఆ పురుళ్ళకి, ఆ కట్నాలకి, వాటిలకి అప్పులు చేసేసేటప్పటికి ఆ అప్పు వాడి నెత్తి మీద ఉండి రాత్రి నిద్ర పట్టక, ఇంకా వాడు అన్యాయంగా సంపాదించినటువంటి మనం దాని మీదేమో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఈడీ వాళ్ళు, వాళ్ళు వచ్చి ఇది చేసేస్తూ ఉండేటప్పటికీ వాడికి నిద్ర పట్టక రకరకాలైనటువంటి ఆటంకాల్లో పడి వీడు ఆపదలలో పడి మరణిస్తాడయ్యా అన్నాడు. ఊరు కృచ్చర విత్తబాధ ఉపసర్గై, ఊరు అంటే చాలా పెద్దవైనటువంటి విత్తబాధ, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉపసర్గై, ఇవి చాలా దగ్గరగా వచ్చి వీడికి ఏం చేస్తామంటే బాధను కలిగించేటప్పటికీ ఆ వాటితో బెంగ పెట్టుకుని వీడు చస్తూ ఉంటాడయ్యా అన్నాడు. ఇది సమస్తమైనటువంటి చిన్నపాటి గృహస్థు దగ్గర నుంచి పెద్ద పెద్ద అన్యాయాలు చేసి డబ్బులు సంపాదించేటువంటి ధనవంతులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవడైనా సరే ఈ విధమైనటువంటి బాధల్లో పడి ఫైనల్గా వీడు ఏం పొందుతుంటాడు అంటే ఆపదల్లో పడి మరణిస్తూ ఉంటాడు. ఇది జరిగిందయ్యా, ఇలా ఉంది ఇది ఇందులో అని చెప్తూ తర్వాత ఇంకా అన్నాడైనా, తాం స్థాన్ విపన్నాం సహి తత్ర విహాయ జాతం పరిగృహ్య సార్ధః ఆవర్తతేజ్యాపి న కశ్చిదత్ర వీరాధ్వనః పారముపైతి యోగం. ఓ వీరా, ఓ రఘుగణం, ఆ వర్తకులు దళం ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇలా ఉంటూ ఉంటారు. ఈ ప్రపంచం ఇలా జరుగుతూ ఉంటుంది, అడవిలో జరుగుతూ ఉండేట అక్కడక్కడ ఆయా సమయాల్లోనేమో కొంతమంది చచ్చిపోతూ ఉంటారుగా. చచ్చిపోతూ ఉన్నటువంటి వాడిని విడిచిపెట్టేస్తుంటే వీళ్ళ ప్రయాణం వీళ్ళు చేసేస్తుంటారు. చచ్చిపోయినటువంటి వాడిని తీసుకెళ్తారు, కప్పెట్టేస్తారు, కాల్చేస్తారు, ఏదో తజ్జనాలు అంటారు, గాడిదగుడ్డు అంటారు, వైకుంఠ సమారాధనలు అంటారు, ఇవన్నీ చేసేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ చచ్చిపోయినటువంటి వాళ్ళని తాన్ విపన్నాన్ ఆయా విపన్నాన్ అంటే మరణించినటువంటి వాళ్ళని తత్ర అక్కడక్కడ ఆయా సమయాల్లో విహాయ విడిచిపెట్టేస్తూ ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. జాతం పుట్టినటువంటి వాళ్ళని పరిగృహ్య, ఈ లోపలేమో పెళ్ళిళ్ళండి పిల్లల్ని కంటూ ఉంటారు. పిల్లల్ని కంటున్నటువంటి వాళ్ళని పట్టుకుని ఇలా చేస్తూనే ఉంటారు. ఇలాగా ఈ అడవిలో ఇలాగా పుట్టిన వారిని స్వీకరిస్తూ ఇలా వెళుతూనే ఉన్నారయ్యా. ఇలాగ వెళుతూ ఉండేటువంటి గుంపు ఉంది చూసావా, ఇలా ఇన్ని రకాలుగా ఇంతవరకు 14 శ్లోకాల కింద వరకు చెప్పినటువంటి ఈ అడవిలో ప్రయాణం చేసేటువంటి బాహ్య ప్రపంచంతో లింకులు పెట్టుకున్నటువంటి సకల వర్తకులు ఎవరైతే ప్రతిదీ బిజినెస్సే. కాబట్టి ఇటువంటి బిజినెస్ టైప్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారే, ఈ గుంపులు వాళ్ళు ఏమయ్యా రఘుమని ఒక్కడు కూడా తిరిగి రాలేదయ్యా. అడవిలో ఒక్కడు కూడా మళ్ళీ తిరిగి రాలేదు వెనక్కి. వీడు ఎక్కడి నుంచి బయలుదేరాడో అక్కడికి రాలేదు. ఎక్కడి నుంచి బయలుదేరాడు అంటే పరమాత్మ నుంచి బయలుదేరాడు. ఈ జీవుడు పరమాత్మ నుంచి బయలుదేరాడు, వచ్చాడు, ఈ అడవిలో ప్రయాణం చేశాడు. చేసి చచ్చిన వాళ్ళు చచ్చారు, పుట్టిన వాళ్ళు పుడుతూనే ఉన్నారు, పెళ్ళిళ్ళు అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ చెప్పాంగా. ఇవన్నీ చేసినటువంటి ఒక్కడంటే ఒక్కడు ఆవర్తతే జాపిన కశ్చిదత్ర, ఒక్కడు మాత్రం రాలేదు వెనక్కి. అంటే పరమాత్మ సన్నిధిలోకి, ఆ మోక్ష మార్గానికి భగవంతుడే కావాలి అనుకుని, భగవంతుడు నువ్వే కావాలయ్యా, నేను ఏ ప్రయాణాలు చేసినా ఏం చేసినా నా మనసు, నా బుద్ధి, నా వాక్కు, నా చదువు, నా సంధ్య అన్నీ కూడా నీ పాదాలకే పరిమితం. నీ పాదాలే కావాలి, నువ్వే నా హృదయంలో ఉండాలి. పనికిరాని మనుషులు, పనికిరాని బంధాలు, పనికిరాని ఫోటోలు, పనికిరాని కార్యాలు
ఇవన్నీ వద్దు, నీ పాదాలు లేంటే నాకు ఉండాలి అని ఒక్కడంటే ఒక్కడు కూడా అటు రాలేదయ్యా. కానీ అడవిలో మాత్రం ఎవడో ఒకడు మాత్రం ఆ దారి అంతం, ఈ దారిలో ఎంత ప్రయాణం చేస్తున్నా అంతం లేకుండా ఉంది. ఈ అడవే కనిపిస్తోంది, ఇండియా కనిపిస్తోంది, బంగ్లాదేశ్ కనిపిస్తోంది, అమెరికా కనిపిస్తోంది, జర్మనీ కనిపిస్తోంది, ఏదో సింగపూర్ కనిపిస్తోంది, ఆఫ్రికా కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా ఇవే, ఈ గోలే, ఈ అడవే, ఇదంతా ఇలా కనిపిస్తూనే ఉంది. కానీ అంతం ఎవడికి కనిపించడం లేదు. కానీ ఎవడో ఒకడు, ఎవడైతే భాగవతం వింటాడో, ఎవడైతే భగవద్గీతని విని చదివి అర్థం చేసుకుని దాంట్లో ఉండేటువంటి సమస్యను తనకి తను అన్వయించుకొని సాధన చేసుకుని, స్వామి నన్ను ఈ అడవిలో నుంచి తీసి బయటికి వెయ్యి అని చెప్పి ఎవడైతే శ్రద్ధగా, భక్తితో, సిన్సియర్గా, ఇదేదో ఆర్భాటానికి 10 మందికి షో కోసం కాదు, ఇవి షో కాదు, వివిక్తం అంటే ఏకాంతంగా ఎవడైతే ఉంటాడో ఈ అడవిలో ఉండేటువంటి వాడు, అటువంటి వాడు ఏం చేశాడంటే పారముపైతి యోగం అధ్వన, ఈ మార్గం యొక్క, అధ్వన అంటే ఈ మార్గం అన్నమాట. అంటే ఈ ప్రపంచం, భవాటవి అనేటువంటి ప్రపంచం యొక్క అధ్వన, మార్గం యొక్క పారం, దాని అంతాన్ని చేర్చే యోగాన్ని, ఆ ఉపాయాన్ని, ఆ టెక్నిక్ని ఒకడే పొందుతాడయ్యా. ఒకడే పొందాడు. వేరే అటువంటి ఉపాయాన్ని, లేకపోతే ఆ టెక్నిక్ని, ఆ పద్ధతిని, ఆ సదాచారాన్ని, అది ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెందినటువంటి వాడు ఒక్కడే ఉంటాడు. కానీ మిగతా వాళ్ళందరూ మాత్రం ఈ బిజినెస్సుల్లో పడి కొట్టుకుపోతూనే ఉన్నారయ్యా అని అంటూ, ఆ ఒక్క వ్యక్తి ఎలా ఉంటాడు, వాడి అటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటో 15వ శ్లోకంలో రఘుగణుడికి ఆయన వివరించాడయ్యా పరీక్షితు అని చెప్పి సుఖబ్రహ్మ చెప్పినటువంటి విశేషాన్ని నైమిషారణ్యంలో 5వ స్కంధం 13వ అధ్యాయాన్ని సూతుల వారు శౌనికాది మహర్షులకు వివరిస్తూ ఉన్నారు. మనస్వినో నిర్జిత దిగ్గజేంద్రామేతి సర్వే భువి బద్ధ వైరామృధేశై శైరన్నతు తద్వ్రజంతి యన్యస్య దండో గతి వైరోభియాతి. ఈ లోకంలో చెప్పాను కదా, ఎవడో ఒకడే ఈ ప్రయాణం యొక్క అంతాన్ని కనుక్కుని మళ్ళీ వెనక్కి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడే, అటువంటి వాడు ఒకడే ఒకడు ఉంటాడయ్యా. వాడు ఎటువంటి వాడు అంటే ఈ లోకంలో వైరాన్ని విడనాడినటువంటి వాడు. వాడు ఎవరితోనూ వైరభావం లేదు. వీళ్ళు అపకారం చేశారు, ఈ గాలేమో నన్ను చావగొట్టేసింది, వర్షంలో తడిసిపోయి ఇదంతా సర్వనాశనం అయిపోయింది, ఈ వేడి నేను భరించలేకపోతున్నాను అని చెప్పి ప్రకృతి శక్తులతో వైరం పెట్టుకుని, మిగతా ప్రపంచంతో ఉండేటువంటి వ్యక్తులతోనూ, వస్తువులతోనూ, అన్నిటితోనూ వైరాన్ని పెట్టేసుకుని, అంటే వాటితో అడ్జస్ట్ అవ్వక అని అర్థం. వైరం పెట్టుకోవడం అంటే దెబ్బలాడడం, కొట్టుకోవడం, చావడం, తన్నుకోవడం కాదు, తిట్టుకోవడం కాదు. వైరము అంటే ఏమిటంటే యు ఆర్ అనేబుల్ టు అడ్జస్ట్ విత్ ఎనీథింగ్, అదన్నమాట. ఇలాగ వైరాన్ని పెట్టేసుకుని, ఈ వైరం ఉండడం వల్ల, నాన్ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీస్ ఉండడం వల్ల ఏం చేస్తూ ఉంటామంటే అది నీకు ఇరిటేషన్ వచ్చి హింసని ప్రకోపిస్తూ ఉంటుంది. అటువంటి హింసని, ఇటువంటి వైరాన్ని ఏ వ్యక్తి అయితే వదిలేస్తాడో అటువంటి వాడు పరమపదాన్ని పొందుతాడయ్యా. అంటే తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ పదాన్ని, ఆ స్టేట్ని, ఆ స్థితిని సశాంతి పరిగచ్చతి, పరమమైనటువంటి శాంతిని పొందుతాడయ్యా వాడు. తరువాత ఇటు కానీ అహంకార మమకారాలు కలిగినటువంటి వ్యక్తులు వైరాన్ని కట్టి అహంకారం, నేనేమో పెద్ద బ్రహ్మాండమైనటువంటి శాస్త్రవేత్తని, నేను బ్రహ్మాండమైనటువంటి పాలకుడిని, నేను బ్రహ్మాండమైనటువంటి సెక్రటరీని, నేను బ్రహ్మాండమైనటువంటి డైరెక్టర్ని, నేను బ్రహ్మాండమైనటువంటి ధనాన్ని కూడబెట్టినటువంటి గృహస్థిని అని ఇలాగా అహంకారంతోనూ మమకారంతో ఇవన్నీ నావే, నాకెందుకు ఎంతమంది పని చేస్తున్నా, చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారు, నాకు ఇంత ధనం ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నాకు ఇంత సైన్స్ వచ్చు, నేనేమో ఇన్ని దేవాలయాల్లో నేను పెద్ద ఏదో ఇది అని ఇలాగ అహంకార మమకారాలు కలిగినటువంటి వ్యక్తులు వైరాన్ని కట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే
దిగ్గజాలని జయించినా, అన్ని దిక్కుల్ని వాళ్ళు జయించినా, అంటే ఏమిటి, ఇరాన్ని జయించినా, ఇంకో దాన్ని జయించినా, వియత్నాంని జయించినా, మరొకటి జయించినా, దేన్ని జయించినా, అదేవిధంగా మనం ఇండివిజువల్గా ఉండి మేము దాన్ని జయించాం, దీన్ని జయించాం, అది పొందాం, ఇది పొందాం, మాకు ఎంత వస్తుంది, మాకు ఇలా చేసాం, అలాగే అన్నిటినీ జయిస్తున్నాము అని అనుకున్న వారు ఆఖరిగా ఆ యుద్ధంలో మరణిస్తారయ్యా. అంటే ఏమిటి, లైఫ్ ఈజ్ ఆల్వేజ్ ఎ వార్, ఎ కాన్ఫ్లిక్ట్ అని కదా. మనిషి పుట్టడమే కాన్ఫ్లిక్ట్. ఈ ప్రపంచంలో బతకడం, పని చేయడం అనేటువంటిది ఒక కాన్ఫ్లిక్ట్, ఒక యుద్ధం, ఒక ఘర్షణ. ఈ యుద్ధంలో వీడు ఎన్ని సంపాదించినా, ఎన్ని పిహెచ్డీలు చేసినా, ఎంత విమానాల్లో తిరిగి పెద్ద సైంటిస్ట్ అని పేరు పొందినా, ఇంత రాజకీయ ఇంత ధనం ఉందన్నా, ఎంత ఇది ఉన్నా, ఈ స్పెషల్ పూజలు నేనే చేసేస్తున్నానని చెప్పి చేసినా, ఏం చేసినా సరే యుద్ధంలో వాళ్ళు పరమపదాన్ని పొందలేరు, చచ్చి ఊరుకుంటారు అని చెప్పారు. యుద్ధంలో మాత్రం మరణిస్తారు. మృధే అంటే యుద్ధమునందు శరీరం కుప్ప కూలిపోతారు. అంతేకాని కానీ తత్ దానిని నవ్రజంతి, ఆ పరమపదాన్ని నవ్రజంతి పొందలేకుండా ఉన్నారు. ఎవరు ఆ పొందలేకుండా పొందగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే, హింసను విడిచిపెట్టినటువంటి వాళ్ళు, వైరాన్ని తొలగించుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అభియాతి ఆ పరమపదాన్ని పొందుతున్నారు. రేపు ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.